దీపావళి వెలుగులు ఆరిపోకముందే భక్తుల మనస్సులో కొత్త వెలుగులు రగిలించే పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసం పరమశివునికి అత్యంత ప్రియమైంది. ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈసారి అక్టోబర్ 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో శివుణ్ణి ఆరాధించడం, ఉపవాసం చేయడం, తీర్థ స్నానాలు చేయడం అత్యంత పుణ్యప్రదమని పండితులు చెబుతుంటారు. అయితే శివారాధన, ఉపవాసం, దీపారాధన గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే భక్తి, నియమం, పవిత్రత కలయిక. భక్తులు ఈ మాసమంతా ఒక్కపూటే భోజనం చేస్తారు. ప్రతి ఉదయం స్నానమాచరించి శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకాలు చేస్తారు. సాయంత్రం సమయానికి కార్తీక దీపం వెలిగించడం ఈ మాసపు ముఖ్య ఆచారం. ప్రత్యేకంగా కార్తీక సోమవారాలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజులు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి రాత్రికి శివ పూజ అనంతరం ఫలహారంతో ఉపవాసం ముగిస్తారు. కార్తీక మాసం వేళ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, మహానంది వంటి పవిత్ర క్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారు. ఈ కాలంలో నది స్నానం చేయడం, ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదుల్లో దీపాలను వదిలి పుణ్య స్నానం చేయడం శ్రేష్టమైన ఆచారంగా భావిస్తారు. ప్రతి ఉదయం మహిళలు స్నానమాచరించి తులసి కోట వద్ద దీపం వెలిగించడం ఈ మాసపు ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక. దీపారాధనతో ఇల్లు పవిత్రమవుతుంది. దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపాలు వెలిగించి దేవాలయాల్లో లేదా నదుల్లో వదిలితే సంవత్సరాంతం పాపాలు పోతాయని శాస్త్ర వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఈ మాసంలో మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండి నియమ నిష్ఠలతో శివారాధన చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక శాంతి కలుగుతుంది, కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని విశ్వాసం. మొత్తానికి కార్తీక మాసం అనేది కేవలం పూజల మాసం కాదు, మనసు పవిత్రం చేసుకునే ఆధ్యాత్మిక యాత్ర.